హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ అనమాట 7:30 ఆ టైంలో ఇటువైపు వ్యూ అది అలా చూపిస్తున్నాను. ఇంకా మార్నింగే ఇటువైపు చాలా బాగుంటుంది. ఇంకా ఎర్లీగా అయితే ఇంకా బాగుంటుంది. సన్ రైజ్ అయ్యే టైంలో అయితే ఇంకా వ్యూ బాగుంటుంది. ఇక్కడైతే ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని బయట వైపునైతే డైలీ మాపింగ్ చేసుకొని ఏదో ఒక కొత్తగా ఇంకొక ముగ్గు అయితే పెట్టుకుంటానమాట. నాకు ముగ్గులు ఇవంటే చాలా ఇష్టం. మన ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వేస్తూనే ఉంటాను. ఈరోజైతే మందారం చెట్టుకి ఈ ఫ్లవర్ అయితే వచ్చింది. నా చెయ్యి అంత ఉందనమాట ఈ ఫ్లవరు, అంత పెద్దగా వచ్చింది. దీన్ని తీసేసి దేవుడి దగ్గర పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఈ చెట్టుకి ఒకటి ఒకటి ఇలానే వస్తున్నాయి. ఇంకొక చెట్టుకి కూడా వచ్చింది. అది ఏ కలర్ వస్తుందో చూద్దామని లోపే దాని కొమ్మ విరిగిపోయిందనమాట. రెడ్ కలర్ అనుకుంటాను అది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నా చెయ్యి అంత ఉందనమాట ఈ ఫ్లవరు. దేవుడి దగ్గర చక్కగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో మార్నింగే పూజ అయితే అయిపోయిందనమాట. 8:30 ఆ టైంకి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత టిఫిన్లని, టీలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామన్నమాట. నేను అవేవి వీడియోస్ తీయలేదు. ఇది ఒక ర్యాండమ్ లాగ్లా మాత్రమే తీశాను. ఈ ఫ్లవర్ చూసిన తర్వాత వీడియో తీయాలనిపించింది, అందుకని చెప్పి ఈ వీడియోని అయితే తీశానమాట. అలా ఇక్కడ ఉండే అంకులు ఈ స్వీట్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ స్వీట్ పేరు ఏంటనేది కేరళదనమాట. వేరే అంకుల్ ఒకసారి టేస్ట్ చేయడానికి ఇచ్చారు. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఈసారి ఎప్పుడైనా వెళ్తే తీసుకురండి అని చెప్పాను. అంటే ఇక్కడే దొరుకుద్ది, కాకపోతే ఎటో లోపల వైపునంట, మాకు తెలీదు. అంకుల్ అయితే ఈసారి తీసుకొచ్చారు. ఇది మనకి చూడడానికి బొంబాయి కరాచీ హల్వా అని చెప్పి రెడ్ కలర్లో ఉంటుంది కదా, అలానే ఉంటుంది అనమాట చూడడానికి. కాకపోతే కేరళ ఫేమస్ స్వీట్ అంటది. ఇది కూడా మనకి రైస్ ఫ్లోర్ అలానే బెల్లం ఏవో నట్స్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. నాకు కూడా పెద్ద తెలియదు, కానీ టేస్ట్ మాత్రం భలే ఉందనమాట. చాలా బాగుంది. కొద్దిగా ఆయిలీగా ఉందనమాట పీసు. నేను దీన్ని ఈ విధంగా కట్ చేసేసి ఒక బాక్స్లో వేసేసి అయితే పెట్టుకున్నాను. తెచ్చిన నెక్స్ట్ డేకే కంప్లీట్ చేసాము. చాలా బాగుండేది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి చేపల చారు అయితే పెట్టాను. పులుసులా కాకుండా కొద్దిగా చారులా పెట్టాను. ఈ సమ్మర్లో మనకి చారులాగా సాంబారు, పచ్చి పులుసు, మజ్జిగ పులుసు ఇలాంటివే బాగుంటాయి, పలచగా ఉండేటట్టు. మా ఆయనకు కూడా మరీ తిక్కుగా ఉంటే నచ్చదు, ఎలా ఉంటేనే కొద్దిగా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి ఇలానే పెట్టాను. చేపలు కూడా ఫ్రై చేయలేదనమాట. నేను ఎప్పుడు వండినా సరే ఫ్రై చేసి మళ్ళీ కుక్ చేస్తాను. ఈసారి అయితే డైరెక్ట్ అలానే కుక్ చేస్తాను. ఇంకొక వైపు ఫ్రై కూడా సపరేట్గా ఫ్రై కూడా ఒక 4 పీసెస్ అయితే చేస్తున్నాను. ఇండక్షన్ మీదే కుక్ చేస్తున్నాను అనమాట. ఒకటి ఒకటి నెమ్మదిగా, కొద్దిగా తొందరగా స్టార్ట్ చేసేస్తే ఒకటి ఒకటి నెమ్మదిగా చేసుకోవచ్చు. యాక్చువల్గా గ్యాస్ ఉంది, కాకపోతే 1 మంత్ ఆల్రెడీ యూజ్ చేస్తాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో యూజ్ అవుతుందని చెప్పి ప్రస్తుతానికైతే వంట చేయట్లేదు. ఏమైనా కుక్కర్వి ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు స్టవ్ పైన యూజ్ చేస్తున్నాను. మిగతా అంతా నార్మల్గా అయితే ఇండక్షన్ మీదే యూజ్ చేస్తున్నాను. నాకు పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించట్లేదు. ఒక్కొక్కటి నెమ్మదిగా అవుతుంది. నేను స్టవ్ పైన కుక్ చేసినా సరే ఒక్కొక్కటిగానే కుక్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇండక్షన్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఆప్షన్స్ అవన్నీ కూడా, టైమరు అన్నీ. అలానే ఇది కూడా 3 ఇయర్స్ పైన అయిపోయిందనమాట. మేమైతే ఫస్ట్లో కొద్దిగా యూజ్ చేశాను. ఇది మధ్యలో కూడా చిన్న ఇది కూడా వచ్చేసింది, పగిలిందనమాట. చిన్న క్రాక్ లాగా కూడా వచ్చేసింది. అయినా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అసలు. ఇప్పుడైతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నానులేండి. ఫిష్ కూడా చక్కగా ఫ్రై చేస్తాను. అందులో ఫ్రై అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఫంక్షను. దాన్ని క్లిక్ చేసేసి ఫ్రైలో పెట్టుకోవడమే. ప్లస్ మైనస్ ఇవి ఉంటాయి కదా, మనం దాన్ని తగ్గించుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవడం, హైలో పెట్టుకోవడం ఎలానో అలా అనమాట. నాకైతే బాగా యూజ్ అవుతుంది. మనకి ఇవేంటంటే ఇండక్షన్ బేస్ ఉన్నవి, అలానే స్టీల్ ఉంటాయి కదా, స్టీల్ ఏ ఐటమ్ అయినా సరే పెట్టిస్తే అయిపోద్ది. మీకు చిన్న కూర గిన్నె పెట్టినా సరే వేడైపోద్ది అనమాట. పాలు చిన్న గ్లాస్ స్టీల్ పెట్టినా సరే వేడవుతుంది. అలా యూజ్ అవుతుంది. నాది ఒకవైపు చేపల ఫ్రై కూడా అయిపోయింది. అలానే చారు కూడా అయిపోయిందనమాట. రైస్ అయితే నేను రైస్ కుక్కర్లోనే ఎప్పుడు నార్మల్గా అయినా రైస్ కుక్కర్లోనే పెట్టుకుంటాను కనుక గ్యాస్ అయితే మాది ప్రస్తుతానికైతే సేవ్ అవుతుంది. అలానే నెమ్మదిగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పాలు అయితే పెట్టాలి. ఇవి కూడా మనకి హీట్ మిల్క్ అనే ఆప్షన్ ఉంటుంది. అది పెట్టేస్తే అదే అవుతుంది. మనం కావాలంటే టైమర్ కూడా సెట్ చేసుకొని పెట్టేసామంటే ఆ టైం అయిన తర్వాత అదే ఆఫ్ అయిపోద్ది అనమాట.
ఇంకా స్టవ్ అయితే యూజ్ చేయట్లేదు. అలానే ఉంది. అక్కడ అదే చూపిస్తున్నాను. ఇంకా సమ్మర్ కదా! మా రాకీ వాళ్ళు ఇవున్నాయి పెట్స్‌కి సమ్మర్‌లో మనమే అసలు ఉండలేకపోతున్నాము. వీటికి బొచ్చుతో ఇంకా వేడిగా ఉంటదసలు. మాకిక్కడ గ్రూమింగ్ కూడా ఉండదు. ఇంటి దగ్గర చేస్తే మేమే చేసుకోవాలి. ఇంకా గ్రూమింగ్ ఏ ఆప్షన్ ఉండదు కనుక ఇంకా అలానే ఉంటాయి. కూలర్ వేయగానే ఫుల్లుగా మా రాకీ అయితే చాపేస్తదనమాట. ఇంకా ఎండ ఇలా వస్తుంది, పోతుంది. కొద్దిసేపు ఎండలా అనిపిస్తుంది, కొద్దిసేపు ఇదిలా అనిపిస్తుంది. అసలు ఎండలు విపరీతంగా పెరిగిపోయేవి. ఏప్రిల్ స్టార్టింగ్‌లోనే ఎలా ఉంటే ఇది యాక్చువల్‌గా నేను మార్చ్‌లో తీసిన వీడియో ఎండింగ్‌లో. ఇప్పుడే ఇలా ఉంటే మే ఎలా ఉంటదో తలుచుకుంటేనే భయమేస్తుంది. అలానే ఇప్పుడు మనం కొద్దిగా కోకోనట్ వాటర్ అని, చెరుకు రసం ఏవో ఒకటి ఇలా వాటర్ కొద్దిగా ఉండేటట్టు జ్యూస్‌లు అవి ఇవి కాకుండా ఇలా కోకోనట్ వాటర్ అవి తీసుకోవడం చాలా మంచిది. అలానే ఇప్పుడు కోకోనట్ వాటరు బాటిల్‌లో కూడా వస్తుంది. అలా కాకుండా ఇలా బొండాలు దొరుకుతాయి కదా! అలా ఉంటేనే తీసుకోండి. చాలా మంచిది. ఆ బాటిల్‌లో అలా అందులో ఏ ప్రిజర్వేటివ్స్ ఏస్తారో మనకు తెలీదు. బాటిల్‌లో స్టోర్ అన్ని రోజులు ఉంటుందంటే ఏదో ఒక ప్రిజర్వేటివ్స్ అవి యూజ్ చేస్తారు. కనుక ఫ్రెష్‌గా ఎవరికైనా ఇలా బొండాలు ఈ సమ్మర్‌లో దొరుకుతాయి కదా! ఇలానే తీసుకొని తాగుకోవడం మంచిది. ఇంటి దగ్గర చక్కగా తెచ్చుకొని ఆ బాటిల్స్ వాటికంటే కూడా. ఇంకా ఇక్కడైతే ఇది కూడా అయిపోయింది. ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంక దీనిపైనే ఇప్పుడు పాలు కూడా పెట్టేసి హీట్ మిల్క్‌లో పెట్టేసి అయితే పెట్టేశాను. అలానే సమ్మర్ కనుక కొద్దిగా వాటర్ ఎక్కువ తాగడం, మళ్ళీ ఏదైనా అయిన తర్వాత ఇబ్బందులు పడే కంటే కూడా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అని అవని ఇవని వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందే కొన్ని జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ సమ్మర్‌లో. ఇంకా అయితే ఆ తర్వాత లంచ్ చేసేసి ఇది ఈవినింగ్ టైము. అప్పుడైతే సన్‌సెట్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా పూర్తిగా సన్‌సెట్ అయిన ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో నెక్స్ట్ వచ్చిన వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మేడ పైన బట్టలకని వెళ్ళాను. అలా చిన్న క్లిప్పింగ్ అయితే తీశాననమాట ఆ రోజు. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో మురమరాలు ఇవి ఉంటే ఇలా కొద్దిగా మిక్చర్‌లా అయితే చేశాను. మురమరాలు, ఆనియన్, టమాటో, లేసు అలానే కురుకురే ఉంటది కదా! ఇవన్నీ వేసేసి కొద్దిగా కారం, చాట్ మసాలా, నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ వేసేసి మొత్తం చేత్తో కలిపేసాననమాట. చాలా బావుంటది. మాకిలా చాలా ఇష్టము. పల్లీలు అవి పెద్దగా వేయననమాట నేను. ఇలానే చేస్తాము. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.